హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆరోపణలు నిజమని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా ఆయన్ను నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పారు? థ్యాంక్ యూ శ్రీదేవి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ ఆత్మహత్య చేయడం కలకలం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఈరోజు ఉదయమే ఆయన కుటుంబ సభ్యులు ఎస్ఆర్ఆర్లో ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన అప్పుడు ఉదయ్ కృష్ణ స్పృహలో లేడు, పూర్తిగా ఆయన అన్కాన్షియస్ స్టేజ్కో వెళ్ళిపోయాయని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాము. ఇందులో భాగంగానే స్టెమక్ వాచ్ చేసినప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నారని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్లడ్, యూరిన్ టెస్టులు నిర్వహిస్తున్నాము. ఇంకా 24 గంటల సమయం పడుతుంది పూర్తి స్థాయిలో ఆయన స్పృహలోకి రావడానికి. ప్రస్తుతం చికిత్స చేస్తున్నాము, చికిత్సకు బాడీ పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈయన కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఉదయ్ కృష్ణ స్పృహ కోల్పోయినప్పుడు ఆయన పక్కన ఇది ఆల్కహాల్ బాటిల్, అదేవిధంగా ఒక పాయిజన్ బాటిల్, అంటే శానిటైజర్ లాంటిది కూడా కనిపించిందని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కూడా డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నారు ఏందనేది దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్న నేపథ్యం అయితే కాసేపటి క్రితమే ప్రైమ్ నైన్తో కూడా డాక్టర్ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే వాళ్ళ కుటుంబ బంధుమిత్రులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే మీ దగ్గర ఉదయ్ కృష్ణకి సంబంధించి అంటే ఏం చెప్తారు? మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్పృహ కోల్పోయినప్పుడు కానీ అంతకుముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఏమైనా చెప్పారా? మాకేం మాట్లాడలేదు. అప్పుడు ఆయన అన్కాన్షియస్ స్టేజ్లోనే ఉన్నారు. నాకు ఆయన ఇంతకు ముందు నుంచి తెలుసు. ఆయన స్టోరీకి ఇన్స్పైర్ అయ్యింటాను నేను. చాలా ఇష్టం నాకు తనంటే. అబ్బాయి ఎవరో అమ్మాయి చేసిన ట్రాప్ వల్లనే ఈయన ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటానని నా ఉద్దేశం ఖచ్చితంగా. అది ఇంకోటి, ఆ అమ్మాయి ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం తను 5-6 సార్లు ఆ అబ్బాయి ఆమె మీద అటెంప్ట్ చేసినట్టు డైరెక్ట్ రాశారు ఈనాడు పేపర్లో. 5-6 సార్లు ఒక మహిళ మీద అట్లాంటి అటెంప్ట్ జరుగుతుంటే ఆ అకాడమీలో ఏం జరుగుతుంది? మన మహిళలు, మన అమ్మాయిలు ఎవరైనా రేపు అకాడమీకి పోయి ట్రైనింగ్ పోవాలంటే సేఫ్టీ ఉంటుందా అని నా ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు అన్న డైరెక్ట్ క్వశ్చన్ అది. అమ్మాయి అన్నిసార్లు అటెంప్ట్ అయినప్పుడు ఫస్ట్ నుంచి ఎందుకు అకాడమీలో కంప్లైంట్ చేయలేదు? అకాడమీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ఆ టైంలో ఉదయ్ మీద? ఆ అమ్మాయి అకాడమీలో కంప్లైంట్ చేయకుండా బయటకు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేసింది? దీని వెనకాల ఏదైనా కుట్ర భాగం ఉందనేది నా పర్సనల్ ఒపీనియన్, నా క్వశ్చన్ అది. అధికారులు విచారణ జరుపుతున్నారు. తాత్కాలికంగా ఉదయ్ కిషన్ రెడ్డిని సస్పెండ్ చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే నిన్న మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఆ సమయంలో ఏమైనా డిప్రెషన్లో ఉన్నట్టు కానీ ఏదైనా? చాలా డిప్రెషన్లో ఉన్నాడండి అతను. ఒక మామూలు మధ్యతరగతి కూడా కాదు. చాలా పూరు స్థితి నుంచి ఇంత స్థాయికి ఎదగడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, వాళ్ళ వెనకాల వాళ్ళ కుటుంబం ఎంత కష్టపడి ఉంటుంది. మనందరం ఆయన వీడియోలు, ఇంటర్వ్యూలు చూస్తున్నాం తనవి. ఆ అబ్బాయి అంటే పర్సనల్గా నాకు ఇష్టం. చాలా మందికి ఇన్స్పిరేషన్ తను. మన తెలంగాణ పిల్లలు కానీ వీళ్ళందరూ కలిపి ఒక సామాన్య కుటుంబం కూడా ఇంత స్థాయికి ఎదగొచ్చు అనడానికి ఆ అబ్బాయి ప్రత్యేక మనందరికీ ఒక నిదర్శనం కదా తను. ఆయనకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నాం. కేవలం ఆ అమ్మాయి అన్న ఒక కారణంతోనే అధికారులు సపోజ్ అక్కడ పరీక్ష చేస్తున్నారు, ఎనాలిసిస్ చేసినప్పుడు అమ్మాయి బయటకు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేసేది పోలీస్ స్టేషన్లో? చేయాల్సిన అవసరం ఏంటిది? మనందరికీ ఐఏఎస్ అకాడమీ అంటే ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాం మనం కదా. ఐఏఎస్ అకాడమీలోంచి ఏం బయటికి రావు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అంత సేఫ్టీ ఉంటుంది. ఐఏఎస్ అకాడమీలోనే సేఫ్టీ లేకపోతే ఐపీఎస్ అకాడమీలోనే అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా ఉన్నది అంటే ఎవరు దానికి సమాధానం చెప్తారు? ఫస్ట్ అది నా ప్రధాన. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు హాస్పిటల్ తీసుకొచ్చారు? ఆ టైంలో ఎట్లా ఉండాలంటే ఆయన డాక్టర్ చెప్తున్న దాని ప్రకారం ఆల్కహాల్ తీసుకున్నారు, పక్కన ఇంకా వేరే ఏదో ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉన్నాడండి. ఆల్కహాల్ తీసుకున్నా ఇంకేం తీసుకున్నాడని నేనైతే ప్రత్యేకంగా చూడలేదు తనకి. నేను చూసినప్పటికీ అబ్బాయి అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. నిన్న సాయంత్రం చూసినప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక పిచ్చి అట్లా ఉన్నట్టు అట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు తను. నేను పొద్దున్న చూసినప్పటికీ ఆయన అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. ఏదైతే తనపైన వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి పైన వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం 24 అంటే చికిత్స అందిస్తున్నాం. 24 గంటల తర్వాత పూర్తి స్థాయిలో స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా డాక్టర్ చెప్తున్నారు. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.